నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. సేనకు ఏమైంది? జనసేన అండి. జనసేన ప్రస్థానం. పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు పెట్టేవాళ్ళు కోట్లాది మంది ప్రజలు. మరి ఆ జనసేన నాయకులు అధికారం లేనప్పుడు, పవన్ కళ్యాణ్ గారే ఓడిపోయినప్పుడు, జనసేన పార్టీ భవితం ఏంటో తెలియని పరిస్థితుల్లో రోడ్డెక్కారు. దేనికైనా తెగించారు. ప్రాణాలను కూడా వదలడానికి సిద్ధపడ్డారు. అది పార్టీ మీద, పార్టీ నాయకుడి మీద, అధినేత మీద వాళ్ళకున్న నిబద్ధత. మరి ఈరోజు కూటమిలో జనసేన ఉంది. 100% స్ట్రైక్ రేట్, పోనీ సామాన్యంగా కూడా లేదు, 100కి 100%. మరి అలాంటి పరిస్థితుల్లో ఇంకా ఎంత స్ట్రాంగ్గా వెళ్ళాలి, ఇంకా ఎంత బలంగా క్యాడర్ని వీళ్ళు పెంచుకోవాలి, ఆ పరిస్థితి కనిపిస్తుందా? కనిపించట్లేదు అని వార్తలు వస్తున్న నేపథ్యం. ఎందుకు కనిపించట్లేదు? అసలు సేనకి ఏమైంది? పవన్ కళ్యాణ్ గారి మీద కానీ, లేదా జనసేన మీద కానీ, వాళ్ళ పార్టీ శ్రేణుల మీద కానీ ఎవరైనా కన్నెత్తి చూస్తే వీళ్ళు ఉగ్ర రూపాలతో బయటికి వచ్చి విరుచుకుపడేవారు. అలాంటిది చాలామంది సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ఎవరూ మాట్లాడట్లేదు. ఏం జరుగుతుంది? ఇది సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారు ఎన్నడూ లేని రీతిలో పార్టీ శ్రేణులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సందర్భాన్ని నేను చెప్తున్నాను. పార్టీ జనరల్ బాడీ మీటింగ్లో పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫైర్. ఎందుకు ఫైర్ అవ్వాల్సి వచ్చిందంటే, వైసీపీ విమర్శలపై జనసేన నేతలు మౌనంకు పవన్కి తీవ్ర ఆగ్రహం వచ్చింది. వైసీపీ నేతలు అంతలాగా టార్గెట్ చేసి కూటమిని, లేకపోతే జనసేననో, లేకపోతే లడ్డూల అంశమో, లేకపోతే వేరే అంశమో, లేకపోతే ఎమ్మెల్యే అంశమో ఈ రకంగా విమర్శలు చేస్తుంటే మీరు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ప్రతిదానికి నేనే మాట్లాడాలా, నేనే రోడ్డు మీదకి రావాలా, అసలు నా పార్టీ పెట్టిన ఉద్దేశం ఏంటి? అందరూకి పార్టీ అనేది అండగా ఉండాలి, పార్టీకి అందరూ అండగా ఉండాలి. వేరే రాజకీయ పార్టీలకి జనసేనకి ఒక విభిన్నమైన ఆ డిఫరెన్స్ని తీసుకురావడానికే కదా నేను పార్టీ పెట్టింది. ఇంతకాలం బాగున్నారు, చిన్న విషయానికి ఫుల్గా ఫైర్ అయ్యేవారు. ఈరోజు పెద్ద విషయాలన్నింటినీ కూడా పట్టించుకోవట్లేదు. ఏమైపోయారు? ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? అడ్డగోలుగా వైసీపీ లీడర్ అందరూ కూడా రెచ్చిపోతున్నారు. మీరేమో సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోయారు. ప్రభుత్వంపై, పవన్పై దారుణంగా వ్యాఖ్యలు చేస్తున్నారు నా మీద అని పెద్దగా కౌంటరు ఎందుకు ఇవ్వటం లేదు జనసేన నేతలు? ఇది ఆయన ప్రశ్న. మరి సమాధానాలు ఎవరైనా చెప్తారా? సొంత పార్టీ నేతల తీరుతో పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇప్పుడు సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఎక్కడ జరిగింది? మంగళగిరి జనసేన సర్వసభ్య సమావేశంలో హాట్గా ఇది సాగిన నేపథ్యం. పార్టీ నేతల తీరుపై కూడా పవన్ కళ్యాణ్ గారు తీవ్ర అసంతృప్తితో ఉండడం, తిరుమల లడ్డు వివాదంపై సరైన కౌంటర్ లేదని ఆయన బహిరంగంగానే మాట్లాడడం, ప్రతి విషయంపై నేనే మాట్లాడాలా అంటూ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించడం. ముఖ్యంగా ప్రతి విషయం మీద పవన్ కళ్యాణ్ గారు రావాలి, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టాలంటే ఆయన ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఇంతకుముందులో ఒక పార్టీ నాయకుల్లా కాదు. చాలా బాధ్యతలు ఉంటాయి, చాలా బరువు మోయాల్సిన అవసరం ఉంది. సరే, ఆయన చెప్పిన మాట, ఆయన పడ్డ ఆవేదన, మిగతా వాళ్ళందరూ కూడా దాన్ని అందిపుచ్చుకోవాలి. సరే, మనకెందుకులే, మనకు పని జరిగిపోయింది, వెళ్ళాము, గెలిచాము, మన పని మనం చూసుకుంటున్నాము, ఓ రాని అవకాశాన్ని, అద్భుతమైన అవకాశాన్ని జనసేన నుంచి మనం పొందాము, చాలు మనది అయిపోయింది అనే వైఖరితోటి ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా హుకుం జారీ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇంక మీరు హనీమూన్ అయిపోయింది, పార్టీ కోసం కష్టపడాలి, నిబద్ధతతో ముందుకు సాగాలి, తప్పులు చేయకుండా రాజకీయాలు చేయాలి, ఇది ఆయన కోరుకుంటుంది. మరి ఆ రకంగా ఉంటారా? మరి ఈయన ఇంత గట్టిగా చెప్తుంటే ఎమ్మెల్యేలు అవనియండి, ముఖ్య నేతలు అవనియండి, సైలెంట్గా ఎందుకు ఉంటున్నారు? సరే, పోనీ చిన్న స్థాయి వ్యక్తులు మాట్లాడినా వాళ్ళకి పెద్ద ప్రయారిటీ రాకపోవచ్చు, అది పెద్ద మీడియా కవర్ చేయదు కాబట్టి ఎమ్మెల్యే స్థాయి ఎందుకు పనిచేయట్లేదు? ఎమ్మెల్యే స్థాయి ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? ముఖ్యమైన వాళ్ళు, పదవులు తీసుకున్న వాళ్ళు ఎందుకు గట్టిగా నిలబడలేకపోతున్నారు? ఎందుకు విమర్శించలేకపోతున్నారు? గతంలో జనసేన అంటే ఇంక వాయిసే, వీర మహిళ దగ్గర నుంచి ఎవరిని టచ్ చేసినా సరే ఒక ఫైర్ బ్రాండ్ లాగా ఉగ్రరూపంతో వీరంగం చేసేవాళ్ళు. ఇప్పుడు ఎవరో ఆ పరిస్థితి లేదు. ఎన్ని అవమానాలు వచ్చినా, ఎన్ని చేసినా, ఎన్ని కామెంట్లు చేసినా, ఎన్ని విమర్శలు చేసినా మనల్ని కాదులే అని చెప్పేసి విన్నట్టు ఊరుకోవడం అన్నది చాలా ఇబ్బందికర పరిస్థితులు. అంబటి రాంబాబు, జోగి రమేష్ వ్యాఖ్యలపై స్పందన లేదన్న ఆవేదన ఆయనలో కనిపించింది. ఇంకా అబద్ధాలను ఖండించకపోతే అవే నిజాలు అవుతాయని కూడా హెచ్చరిక. మీరు ఎప్పుడైతే ఖండించలేదో, మీరు ఎప్పుడైతే సైలెంట్ మోడ్లో ఉన్నారో నష్టం పార్టీకి, బలపడేది ప్రతిపక్షం. అవన్నీ నిజమని నమ్ముతారు. ఏదన్నా జరిగినప్పుడు దాన్ని మీరు ఖండించాలి కదా అని. సరే, దీనికి సంబంధించి కూడా ఇంకొక ఇష్యూ ఉన్నట్టున్నది. ఎందుకంటే స్పోక్స్ పర్సన్ వాళ్ళకి ఏదో ట్రైనింగ్ క్లాసులు ఇవి ఇచ్చాక వాళ్ళని పంపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎవరు మాట్లాడాలో, ఎవరు మాట్లాడకూడదో తెలియని సిచ్యువేషన్లో కానీ ఒకవేళ ఉన్నారేమో. సరే, ముఖ్య నాయకులు, ఎమ్మెల్యే వాళ్ళకి రెస్ట్రిక్షన్స్ ఉన్నావు కాబట్టి ఎవరో కొద్దిమందికి మాత్రమే ఉంటుంది కాబట్టి వీళ్ళు కాకుండా వాళ్ళైనా మాట్లాడచ్చు. కానీ వాళ్ళు పెద్దగా కూడా స్పందించలేదు. సరే, ఇప్పుడు అక్కడొక్కడు బయటకు వస్తారు.
కానీ డ్యామేజ్ జరిగిపోయిన తర్వాత సుఖమే ఉంది. ముందు యాక్సిడెంట్ అవ్వకుండానే చూసుకోవాలి. యాక్సిడెంట్ అయిన తర్వాత దాన్ని రిపేర్లు చేయించుకుంటాం, మళ్ళీ లైన్లో పెడతాం, ఇవన్నీ తర్వాత అంశం. అసలు అవ్వకపోతే గొడవ లేదు కదా, ఇది ఆయన ఆలోచన. ఇక పార్టీలో క్రమశిక్షణ తగ్గుతుందని పవన్ కామెంట్ చేశారు అన్నది. పార్టీలో క్రమశిక్షణ తగ్గుతున్నదట. పదవులు వచ్చాక నేతల్లో నిర్లిప్తత పెరిగిపోయిందని కూడా ఆయన సీరియస్ అయ్యారని కూడా వస్తున్న వార్తలు. పార్టీ లోపల నుంచే బలహీన పరిస్థితి, ఊరుకోనని సేనాని వార్నింగ్ అండి. అరవస్థితుల అంశంపై కూడా ఆయన తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. చిన్న విషయాలు పెద్ద వివాదాలుగా మారుతున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా సమావేశం మధ్యలోనే బయటికి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ అంటూ జరిగిన ప్రచారం. అసలు సమావేశం అవుతుండగా ఆయన బయటికి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది? సో ఇంకా ఆయన ఏంటంటే బరస్ట్ అయ్యారన్నమాట. ఇంకా ఏంటిది, ఏం జరుగుతుంది? ఎందుకంటే ఆయన చుట్టూ ఇప్పుడు అధికారం లేనప్పుడు ఆయన చుట్టూ తిరిగిన వివాదాలు, అధికారం వచ్చిన తర్వాత కూడా ఆయన చుట్టూయే కంచె వేస్తున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అసహనం. ఎవరిని ఏమనాలి? చిన్నపిల్లలు కాదు కదా. అందుకనే ఆవేశంగా ఆయన బయటికి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా కేడర్ అంతా కూడా వణుకుతున్నది. ఇక పార్టీ నేతల పనితీరుపై రిపోర్ట్ ఇవ్వాలని నాదెండ్ల మనోహర్ గారు కూడా ఆదేశం ఇచ్చినట్టు, ప్రతి నేతపై నివేదిక ఇవ్వాలని ఆదేశించినట్టు, ఎమ్మెల్యేల పనితీరుపై స్పెషల్ ఫోకస్ పెట్టాలి, క్షేత్రస్థాయిలో యాక్టివ్గా ఉండాలి, సోషల్ మీడియాలో కూడా ఫైటింగ్ అవసరమని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. సోషల్ మీడియాలో ఫైట్ చేసే పరిస్థితి రావాలి, లేకపోతే ఇబ్బంది పడుతుంది. పార్టీని మిషన్లా తీసుకుంటున్న పవన్ కళ్యాణ్ అండి. నేతలను గాడిలో పెట్టేందుకు కఠినమైన వైఖరి. మంగళగిరి సమావేశం జనసేనకు టర్నింగ్ పాయింట్ కానుందా? పవన్ ఆగ్రహం తర్వాతైనా పార్టీలో మార్పులు వస్తాయా? దేశ రాజకీయాల్లోకెల్లా ఏపీ రాజకీయాలు చాలా డిఫరెంట్. సో కొందరు నేతలు ఆ వల్గర్ లాంగ్వేజ్పై ఏదైతే ఉన్నదో దాని మీద తీవ్ర ఆగ్రహం. ఎవరు పవర్లో ఉంటే వాళ్ళదే పెత్తనం అనే బిల్డప్లు. ఇక నోటికి ఇష్టం వచ్చినట్లుగా పదజాలంతో వీరంగం చేయడం, ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడడం, ఇంకా అది ఒకటి కాదు రెండు కాదు కదా. సో ఇదంతా కూడా ఏమవుతుంది? కొన్ని రోజులు బాగానే ఉంటాయి, తర్వాత రోజుల్లో ఏమవుతుంటుంది? వ్యతిరేకత పెరుగుతుంది. ఎప్పుడైతే వ్యతిరేకత పెరిగిందో ఆటోమేటిక్గా పార్టీకి పతనం మొదలవుతుంది, అది ఏ పార్టీ అయినప్పటికీ కూడా. సో నోరు అదుపులో పెట్టుకోవాలి. ఎవరైనా మన మీద విమర్శలు చేస్తే దాన్ని తిప్పి కొట్టాలి. మనం తప్పు చేయకూడదు. మనం ఎప్పుడైతే ఖచ్చితంగా ఉంటామో ఎవడో మనల్ని విమర్శ చేసే పరిస్థితి లేదు. మనం తప్పు చేసేము అంటే ఖచ్చితంగా విమర్శలు పడాలి. అది ఆ వ్యక్తికి గతం అవ్వదండి, ఇది పార్టీకి అవుతుంది, పార్టీ పెద్దలకు అవుతుంది. మన ఇంట్లో అన్నా సరే ఎవరన్నా ఏమైనా తప్పు చేశారు అనుకోండి, మన పిల్లలు ఏమంటారు? వాళ్ళ నాన్న ఏంటో అలా పెంచాడండి, ఆడింట్లో పట్టించుకోడట, ఈ రకంగా మాట్లాడతారు. మీ అబ్బాయి ఏంటండి అని ఎవరినంటారు? వీళ్ళు అంటారు. నువ్వు సరిగ్గా చేయలేదు, నువ్వు చేయలేదు అని అంటారు. నీ పెంపకం తప్పు అంటారు. నిన్ను అలా తయారు చేశారు మీ అమ్మ బాబు అంటారు. సో ఇది కూడా అంతే. పార్టీ ఆ పార్టీలో ఉన్నప్పుడు ఏదైనా పొరపాట్లు చేస్తే అదంతా కూడా పవన్ కళ్యాణ్ నెత్తి మీదే పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అలాగే పడుతుంది, చంద్రబాబు నాయుడు గారి కన్నా అంతే. సో మరి జాగ్రత్తగా ఉండాలి. పవన్లో ఒక కొత్త స్వరూపాన్ని మొదటిసారి జన సైనికులు, వీర మహిళలు చూశారండి. ఇక సీఎం చంద్రబాబుపై అంబటి అసభ్య పదజాలండి. ఆగ్రహంతో రెచ్చిపోయిన టీడీపీ నేతలు, అంబటి ఇంటిపై దాడి చేసిన కేడరు, నా కొడకలారా అంటూ ఆయన మాట్లాడటం, వీరావేశంతో రెచ్చగొట్టేలా ఎత్తిరించిన అంబటి అని సహనం కోల్పోయి ఇష్టం వచ్చినట్లుగా వ్యాఖ్యలు. ఈ విషయంపై ఎవరో నోరు మెదపని లీడర్స్. ఇప్పుడు అంబటి అంశం ఉన్నది, అంబటి అంశం మీద కూడా ఎందుకు నోరు మెదపట్లేదు? ఇక్కడ కాపు నేతలు అనే కార్డు పడుతుంది కదా, కాపు అనే కార్డు వచ్చింది, కాపు కమ్మ కొట్లాట అనే క్రియేట్ అవుతుంది, అది డ్రైవ్ అవుతుంది. మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? కాపు నాయకులు ఎవరో కూడా వైఎస్ఆర్సీపీలో లేరా? కాపు నేతలు ఎవరో కూడా టీడీపీలో లేరా? కాపు నేతలు ఎవరో కూడా తెలుగుదేశం పార్టీలో లేరా? సరే ఓకే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు, డైరెక్ట్గా వచ్చారు, రోడ్ల మీదకి వస్తున్నారు, వాళ్ళు మాట్లాడుతున్నారు, అటాక్ మోడ్కి దిగిపోతున్నారు. మరి టీడీపీలో ఉన్న కాపు నేతలు, జనసేనలో ఉన్న కాపు నేతలు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఇది ఆయన ఆగ్రహానికి మరింతగా ఆగ్రహం. ఎందుకంటే ఆయన అదే సామాజిక వర్గం కాబట్టి మళ్ళీ అదోటి ఆయన మీద పడుతుంది. అసలే అరవ సీతది తల శిరోభారంగా మారింది, ఏంట్రా బాబు ఈ గొడవని. మళ్ళీ దీనికి వచ్చి ఇది కంటిన్యూషన్ అయింది అనుకోండి, ఎంత ఆయన భరిస్తాడు? అందుకనే బరస్ట్ చేయడు. గతంలో పవన్ ఫ్యామిలీపై తీవ్ర పదజాలాలు చేశారు. అవమానాలను పంటి బిగువును భరించిన పవన్ కళ్యాణ్ ఒకసారి అయితే చెప్పు తీశాడు. ఒకనొక దశలో సహనం కోల్పోయి జనసేన వార్నింగ్, ఫ్యామిలీ జోలికి వస్తే చెప్పుతో కొడతా నాకు అని చెప్పి ఆయన కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఎవరైనా వస్తే, అందరినీ కాదు. అప్పుడు పవన్ కామెంట్స్పై కాపు నేతల కౌంటర్స్. పార్టీ
అధినేత మాట్లాడే మాటలు ఇవేనా అంటూ సెటైర్లు, పవన్పై అంబటి, పేర్నాని, కాపు నేతల విమర్శలు. ఇప్పుడు అంబటి మాట్లాడిన మాటలు ఎందుకు హైలైట్ చేయట్లేదు? ఎవరైనా విమర్శలు చేస్తే అది సామాజిక వర్గానికి చెందిన వారే అని కౌంటర్ ఇస్తున్నారు. ఇక ప్రజాస్వామ్యం మాటన కొందరు నేతలు ఇలాగైనా ప్రవర్తించేది. అసలు సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నారు? అన్యాయం జరిగితే పోలీసులు, చట్టాలు ఉన్నాయి. నిందితులను గుర్తించి తగిన శిక్షలు కూడా వేస్తారు. ఇక వైసీపీ అధికారంలో ఉండగా పవన్పై పేర్నాని గారు కానీ, కొడాలి గారు కానీ, జోగి రమేష్ కానీ ఇప్పుడు అంబటిపై ఎందుకు విమర్శలు చేయట్లేదు? వాళ్ళ మీద చేశారు, వీళ్ళ మీద చేశారు అంటున్నారు. ఇప్పుడు అంబటి చేసిన తప్పుని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు? మరి అంబటి ఒక రాజకీయ నేత అయి ఉండి ఇలాగైనా మాట్లాడేది అని కూడా ఆరోపణలు. ఇక ప్రజలు ఏం సమాధానం చెప్తారు? రెచ్చగొట్టి పబ్బం కడుపుకోవడానికి ఎలా వ్యవహరిస్తున్నారా? మరి ఇలాంటి రాజకీయాలను ప్రజలు అసహించుకోకుండా ఉంటారా? నేతల పద్ధతి మార్చుకోవాలని జనాలే హితవు చెప్తున్నారు. ఆ పరిస్థితి మరి ఉంటుందా? ఎవరికైనా ఎమోషనల్ ఉంటుంది, కానీ కంట్రోల్గా ఉండాలనేది సూచన ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు, పబ్లిక్ డొమైన్లో ఉన్నప్పుడు. ఇక ఇప్పటికైనా ఏపీ పాలిటిక్స్లో మార్పు రావాలని ముఖ్యంగా యువత కోరుకుంటున్నదండి. మరి ఆ మార్పులు తీసుకొస్తారా, లేకపోతే ఈ బూతులతోటి ఇలా చెలరేగిపోతారా? దీనిపై వ్యవసాయం ఏ రకంగా ఉండబోతున్నది? ఇదంతా కూడా కాలమే నిర్ణయించాలి. ఏదైనప్పటికీ కూడా పవన్ వార్నింగ్తో మాత్రం జన సైనికులు, వీర మహిళలు వణికిపోతున్నారట.